హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనకి సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతాయి కదండీ! ఈ వెజ్ హక్కా నూడిల్స్ 150 గ్రామ్స్ ఉంటుంది. దీంతో నేను స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ అయితే చేయబోతున్నాను ఈరోజు. ఇవి ముందుగా బాగా వాటర్‌లో వేసుకొని, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని, బాగా బాయిల్ చేసుకున్న తర్వాత స్ట్రెయిన్ ఔట్ చేసుకొని, ఇంకొంచెం కూల్ వాటర్ కూడా వేసుకొని, వాష్ చేసేసుకొని, కొంచెం ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోండి. తడిగా ఉంటే కళాయికి స్టిక్కీగా అనిపిస్తాయి ఫ్రై చేసుకునేటప్పుడు. ఆ తర్వాత 3 ఎగ్స్ తీసుకొని, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజ్జీస్ కూడా వేసుకొని, హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ గరం మసాలా వేసుకొని అవి కూడా బాగా మిక్స్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సోయా సాస్ కూడా వేసుకున్నాను నేను. సోయా సాస్‌కి మించితే ఇంకేం వేసుకోలేదు. తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ అండ్ లాస్ట్‌లో స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని దించేసుకున్నాను. ఇలా చేసుకుంటే చాలా వచ్చాయి. బయట మనకి మామూలుగా నూడిల్స్ దొరుకుతాయి కదా! వైట్ నూడిల్స్ అలాగే అనిపించింది టేస్ట్. నేనైతే వెజ్జెస్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే మరి ఉంటాను. బాయ్.